పిల్లలు మన కళ్ళ ముందే పెద్దవాళ్ళు అయిపోతుంటారు. చూస్తుండగానే ఎదుగుతుంటారు. రోజు రోజుకి వారిలో వస్తున్న మార్పుల్ని చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు మన అంచనాలకు మించి కూడా మార్పుల్ని చూడాల్సి వస్తుంది. యుక్త వయసు రాకుండానే అమ్మాయిలు అరెస్వల్ అవుతూ ఉంటారు. అబ్బాయిల్లో గడ్డం మీసాలు పెరగటం, గొంతు మారటం వంటి లక్షణాలను కూడా మనం గుర్తిస్తాం. తక్కువ వయసులోనే ఈ మార్పులు రావటం మంచిది కాదు అనేది వైద్యుల మాట. దీన్నే ఎర్లీ ప్యూబర్టీ అంటారు. గతంలో 8 లేదా 9 తరగతుల్లో అమ్మాయిలు అరెస్వల్ అవుతారు. వారికి పీరియడ్స్ మొదలవుతాయి. అబ్బాయిలు ఇంటర్కి వచ్చే టైంలో మీసం గడ్డం రావటం మొదలవుతుంది. కానీ ఈ జనరేషన్ పిల్లల్లో మార్పు స్పష్టంగా కనపడుతోంది. అమ్మాయిలు 5వ క్లాస్ దాటిన తర్వాత ఎప్పుడైనా అరెస్వల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అబ్బాయిల్లో హై స్కూల్కి వెళ్ళేవారు కూడా క్రమం తప్పకుండా షేవింగ్ చేసుకోవాల్సి వస్తోంది. పిల్లల్లో వచ్చే శారీరక మార్పులకి ప్రధాన కారణం ఊబకాయం. పిల్లలు బొద్దుగా ఉంటేనే ఆరోగ్యం అని చాలామంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. దీనికి తోడు జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడంతో పిల్లలు విపరీతంగా బరువు పెరుగుతున్నారు. వారిలో శారీరక మార్పులు చాలా త్వరగా కనపడుతున్నాయి. మొబైల్, కంప్యూటర్లు కూడా పరోక్షంగా ఈ సమస్యకి కారణమని కూడా వైద్యులు చెప్తున్నారు. స్క్రీన్ టైం పెరిగితే యుక్త వయసుని ప్రభావితం చేసే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుందని అంటున్నారు. యుక్త వయసుకి స్క్రీన్ టైంకి సంబంధం ఏంటి అనే అనుమానం మీకు రావచ్చు. మెదడు నుంచి విడుదలయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రపోవటానికి సహాయపడుతుంది. అదే మెలటోనిన్ మన లైంగిక హార్మోన్ల స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అయితే మన ఫోన్లు, కంప్యూటర్ స్క్రీన్ చూసే సమయం పెరిగితే ఆటోమేటిక్గా నిద్ర తగ్గుతుంది. అంటే నిద్ర, మెలకువ అనే వాటి మధ్య బ్యాలెన్స్ ఉండదు. స్క్రీన్ నుంచి వచ్చే కాంతి కిరణాలు మెలటోనిన్ని బ్యాలెన్స్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా లైంగిక హార్మోన్లు త్వరగా విడుదలవుతాయని, అందుకే ఎర్లీ ప్యూబర్టీ వస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇక శానిటైజర్లలో ఉండే రసాయనాలు కూడా మన చర్మం ద్వారా రక్తంలోకి ప్రవేశించి హార్మోన్లపై ప్రభావం చూపిస్తాయని, వీటి వల్ల కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందని అంటున్నారు. మనం తీసుకునే ఆహారం విషయంలో జరిగే కల్తీ కూడా పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పాలు ఎక్కువగా ఇవ్వటానికి బర్రెలకి హార్మోన్ ఇంజెక్షన్లు చేస్తుంటారు. ఆ పాల ద్వారా పిల్లలకి అవసరం లేకపోయినా ఆ హార్మోన్లు అందుతాయి. ఇక కూరగాయలు, ఆకుకూర రక్షణ కోసం వాడే పురుగుల మందు అవశేషాల్లో కూడా కొన్ని రసాయనాలు మన హార్మోన్ ఇంబ్యాలెన్స్కి కారణమవుతాయి. మన కళ్ళ ముందే మన పిల్లలు చకచకా ఎదగటం సంతోషమే, కానీ యుక్త వయసులో మాత్రం అది అంత అభిలషణీయమైన మార్పు కాదు. చిన్న పిల్లలు తక్కువ వయసులోనే ప్యూబర్టీ దశకి చేరుకుంటే యుక్త వయసు లక్షణాలతో ఇబ్బందులు పడతారు. తెలిసి తెలియనితనంలో అంతా తెలిసినట్టే ప్రవర్తిస్తుంటారు. అది వారి చదువు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.